ఆ రాజు యొక్క ప్రాపకంతా ఏం చేశారంటే, అసలు మా ద్వారానే వాడికి కడుపు నొప్పి పోయింది, మా మంత్రముల వల్ల, మా మందుల వల్ల. కానీ అతడు కావాలని మళ్ళీ అక్కని కుటుంబాన్ని కలవాలని వెనక్కి వచ్చి మా మందుల వల్ల పని చేయలేదు, ఆ విభూది వల్ల దేని వల్ల పనిచేసిందని అపప్రచారం చేస్తున్నాడు, మన మతానికి అప్రతిష్ఠ చేస్తున్నాడు, కనుక అతన్ని శిక్షించాలి. కనుక కపట వ్యాధి నటించి ఈ పని చేశాడు, మన మతానికి ద్రోహం చేశాడు అని రాజుకు చెప్పగానే అతన్ని రాజు రమ్మనమని కౌరు పంపించాడు భటులతో. ఆ భటులు అక్కడికి వచ్చి, రాజద్రోహం మతద్రోహం నువ్వు చేసేవు, ఎందుకంటే రాజు ఏ మతాన్ని అయితే ప్రధానంగా చెప్పాడో ఆ మతాన్ని కాదనడం కూడా రాజద్రోహం కిందే లెక్క. కనుక రాజద్రోహ మతద్రోహములకు శిక్షగా నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు. అంటే నన్ను తీసుకురమ్మనడానికి ఆయన ఎవరు, మీరెవరు? ఎందుకంటే నేను ఆయన ఏలుబడిలో లేను, శివుని ఏలుబడిలో ఉన్నాను అన్నాడు. ఇక్కడ శివుడే నాకు ప్రభువు, అతడు కూడా రమ్మనడానికి అంటూ ఒక పదికం చెప్పాడు. ఆ పదికం సారాంశం అంటే, నేను ఎవ్వరికీ దాసుణ్ణి కాను, ఎవరి అదుపాజ్ఞల్లోనూ లేను, ఆ పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు యొక్క దాసుణ్ణి నేను అని. ఆ మంత్రులు భటులు ఆశ్చర్యపోయి ఈ విషయం వెళ్ళి చెప్పారు. అప్పుడు పల్లవ వంశానికి చెందిన ఒక రాజు పాలించేవాడు, అతన్ని మార్చేశారు వీళ్ళు. ఇలా భారతదేశంలో రాజాశ్రయం పట్టుకుని ఆశేతు సీతాచలం ఇతర మతాలు ఇక్కడికి రాకముందు వేదమతాన్ని దెబ్బతీసినటువంటి వేద విరుద్ధ మతములు ఉండేవి. అందులో మంచి మంచి మాటలు ఏవైనా ఉంటే ఇందులో తీసుకున్నవే. కోరికలు విడిచిపెట్టము, మనస్సును వైరాగ్యం తెచ్చుకోము, అది వాళ్ళు చెప్పాలా? అవి వేదాంతంలో లేవా, మన శాస్త్రాల్లో లేవా? ఇక యోగం కూడా వాళ్ళు నేర్చుకున్నారు. ఆ యోగం నేర్పుతూ ఇది తమ మతంది అని చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా మన యోగా తీసుకుని వాళ్ళ మతాల కింద చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు మత స్వరూపం తెలియని మనవాళ్ళు అది వాళ్ళదేమో అని భ్రాంతి చెందుతూ ఉన్నారు. కొన్నాళ్ళకి వాళ్ళు పేటెంట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఎప్పటి నుంచి అలవాటో ఈ సనాతన ధర్మానికి దెబ్బ తగలడం. మధ్య మధ్యలో పెద్దలు ఉద్ధరించారు, కానీ మధ్య మధ్యలో మన ప్రారంధం ప్రకారంగా దెబ్బతింటుంది. కానీ వీటి నుంచి మనం గ్రహించవలసింది, ఇలాంటి వంచకులు అప్పుడూ ఉన్నారనమాట. ఇందులో ఉన్న యోగమే, ఇందులో ఉన్న వేదాంతమే తీసుకుని దానికి అష్టాంగంలాగా ఇలాంటి పేర్లు ఇవి పెట్టి అదేదో వాళ్ళు కొత్తగా కనుక్కున్నట్టు వాళ్ళు ఒక భాషలో రాసేస్తూ ఉంటే అవి మత గ్రంథాలే కూర్చున్నాయి. కానీ ఇందులోంచి వచ్చినవే అక్కడ. కానీ ఇందులో చెప్పిన మిగిలిన ధర్మములన్నీ ఆస్తికత మొదలైనవన్నీ పరిహరించారు. అది వాళ్ళు చేస్తున్నటువంటి విషయం.